మెనోపాజ్ తర్వాత ఆడవారిలో గుండె ఆరోగ్యం ఊహించిన దానికన్నా వేగంగా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్న వయసులో గుండెపోటు ముప్పు తక్కువ, కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే దీనికన్నా చాలా ఎక్కువగా ముప్పు పెరుగుతున్నట్టు ఇప్పుడు బయటపడింది. గుండె జబ్బు ముప్పు కారకాలు గల మగవారిని నెలసరి నిలిచిన మహిళలను ఎంచుకుని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరంతా కొలెస్ట్రాల్ ను తగ్గించే స్టాటిన్స్ వాడుతున్న వారే. గుండె రక్తనాళాల్లో ఎంత కాల్షియం పోగుపడిందో తెలిపే స్కోర్ను పరిశీలించగా మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. నెలసరి నిలిచిన తర్వాత వీరిలో గుండె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నట్టు ఇది తెలియజేస్తోంది. తీవ్ర గుండె సమస్యల విషయంలో వీరికి స్టాటిన్స్ తగినంత రక్షణ కల్పించడం లేదని ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంతకీ నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో పూడికలు ఏర్పడే వేగం ఎందుకు పెరుగుతుంది? చాలా వరకు ఈస్ట్రోజన్ మోతాదులు వేగంగా తగ్గడమే. స్త్రీ హార్మోన్ గా భావించే ఈస్ట్రోజన్ లైంగిక పరమైన అంశాల్లోనే కాకుండా ఇతరత్ర పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. రక్తనాళాలు విప్పారేలా చూడటం వీటిల్లో ఒకటి. ఇలా అధిక రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది. అంతేకాదు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పోగు పడకుండా గట్టి పడకుండా కాపాడుతుంది. విశృంఖల కణాలను నిర్వీర్యం చేసి వాపు ప్రక్రియ తలెత్తకుండా చూస్తుంది. నెలసరి నిలిచిన తర్వాత ఈస్ట్రోజన్ మోతాదులు తగ్గటం వల్ల ఇలాంటి రక్షణలన్నీ కొరబడతాయి. కొవ్వు కణజాలం బరువు పెరగడం, జీవక్రియల వేగం తగ్గటం, నిద్ర అస్తవ్యస్తం కావటం వంటివి పొడసూపుతాయి. నిజానికి ఈ విషయం చాలా ఏళ్ల క్రితమే తెలిసినా ఎంతో మంది మహిళలకు దీని గురించి తెలియదనే చెప్పుకోవాలి. పూడికలు ఏర్పడే వేగం రెట్టింపు అవుతుందనే సంగతి ఇప్పుడు తేలటం మరింత ఆందోళన కలిగిస్తోంది.